మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము కీర్తన గ్రంథము 99వ కీర్తన 5-6 వచనాలు చదువుకుందాం. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి. ఆయన పరిశుద్ధుడు, ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి అనే వాక్యం తెలియజేస్తుంది. కీర్తనకారుడు అలాగే ఘనపరుస్తూ ఉండేవాడు దేవుని. ఇప్పుడు కూడా చాలా మంది దేవుని ఘనపరిచినప్పుడు దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చేస్తున్నాడు. వాళ్ళకి దేవుని ఘనపరిస్తే దేవునికి ఇష్టమైన కార్యం అన్నమాట. దేవుని మహిమపరచడం దేవునికి ఇష్టమైన కార్యం. అప్పుడు మనము ఏది అడుగుతామో దాన్ని ఆయన ముందే ఎరిగి ఉన్న దేవుడు కనుక ఆ మన స్తుతులను అంగీకరించి ఆయనను మనము ఘనపరిచినప్పుడు ఆ ఘనతను స్వీకరించి దేవుడు మన కార్యాలన్నీ నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. కానీ మనము ఏమీ స్తుతి చెల్లించకుండా ఘనపరచకుండా దేవుని మహిమపరచకుండా ఎంత మాత్రము ఎప్పుడు విజ్ఞాపన 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 మనవులు ఇదే తెలియచేస్తూ ఉంటే దేవుడు మనల్ని ఎందు ఆనందించడు, దేవుడు మన ఎందు సంతోషించడు. ఎందుకంటే మనకి ఏ అవసరమో ఆయనకి తెలుసు. మనము ఒక తల్లి గర్భమున ఉద్భవింపక ముందే ఆయన మన స్థితిని తెలిసిన వాడు, మన భవిష్యత్తుని ఎరిగిన వాడు, మన అవసరతలను ఎరిగిన వాడు, మన జీవన విధానం ఎరిగిన వాడు. ఆయన అన్ని ఎరిగిన దేవుడు మన ఎడల. మనం ఇంకా ఆయన ఇప్పుడు మన సమస్యలు మన అక్కరలు ఇవే చెబుతూ ఉంటే ఆయన ఘనపరచబడడు, మహిమపరచబడడు, స్తుతి చెల్లింపబడడు, సంతోషించడు. మన జీవితాలను బట్టి మన జీవితాలను బట్టి ఎప్పుడు దేవుడు సంతోషిస్తాడంటే ఆయనను ఘనపరిచినప్పుడు, ఆయనను స్తుతించినప్పుడు, ఆయన పాదపీఠం మీద సాగిలపడినప్పుడు మనము ఆయన ప్రసన్నత పొందుకోగలుగుతాం. ఆయనను ఘనపరిచినప్పుడు సంతోషిస్తాడు దేవుడు, మనల్ని దృష్టిస్తాడు దేవుడు. యూదులు ఆచరించిన ఆచారాలన్నీ అన్యులు ఆచరించేవే కనుక వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేస్తారు. దేవుడు కూడా వాక్యం ద్వారా మనకు తెలియజేస్తాడు, పాదపీఠం ఎదుట సాగిలపడుడి అంటున్నాడు. వాక్యం తెలియజేయబడుతుంది ఏమంటే పాదపీఠం ఎదుట సాగిలపడినప్పుడు దేవుడు మనల్ని దృష్టిస్తాడు. ఆయనను ఘనపరిచినప్పుడు ఆయన మనల్ని దృష్టిస్తాడు. మన యొక్క స్థితిని ఆయన గమనించిన దేవుడు కనుక ముందు స్థుతి చెల్లించినప్పుడు దేవుడు మన అక్కర్లన్నీ తీరుస్తాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా అదే చెప్తున్నాడు కదా యేసయ్య, మొదట నా నీతిని నా రాజ్యం వెతుకుడి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహింపబడును అంటున్నాడు. అన్ని మనమేమి తింటామో, మనమేమి ధరించుకుంటామో, మనమేమి కలిగి ఉండాలో దేవునికి తెలుసు కనుక మొదట నా నీతిని నా రాజ్యం వెతుకుడి అంటున్న దేవుడు ఇక్కడ కూడా సాగిలపడుడి, ఘనపరచుడి, సాష్టాంగపడుడి, పాదపీఠం ఎదుట సాగిలపడుడి అనే వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది. మనం ఆ విధంగా చేయట్లేదేమో అని. ఆయన పరిశుద్ధుడు, ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి అంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయన పరిశుద్ధమైన జనమును ఏర్పాటు చేసుకున్న దేవుడు కనుక పరిశుద్ధులతో ఆయన స్తుతింపబడుతూ ఉన్నాడు, కొనియాడబడుతూ ఉన్నాడు. మోషే అహరోనులుండిరి, ఆయన స్తుతించే వారిలో మోషే అహరోనులు ఉన్నారని మనకు తెలుసు. పరిశుద్ధ గ్రంథాల్లో మనం చూస్తున్నాం. అది మరి ఒకసారి వాక్యం ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. వాళ్ళు యాజకుల ధర్మం చేస్తూ మోషే ప్రవక్తగా ప్రవచిస్తూ దేవుని యొక్క కార్యాలు భూమి మీద జరగడానికి వారు ఇరువురు ఎంతో దేవుని వేడుకున్న విధానాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాము. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయ వారిలో సమూయేలు ఉండెను అని కూడా వాక్యం తెలియజేయబడుతుంది. సమూయేలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రత్యక్షం అయ్యేవాడు కనుక సమూయేలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎలా విన్నాడో మనము కూడా ఆయన ముందు ఘనపరిచినప్పుడు, ఆయన పాదపీఠం మీదట సాష్టాంగపడినప్పుడు సమూయేలు ప్రార్థనలు విన్న దేవుడు మన ప్రార్థనలు కూడా వింటాడు. మన ప్రార్థనలు విని మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ విధముగానే మనల్ని కూడా ఆలోచనకర్తగా ఉండి మన ప్రార్థనలు అంగీకరించి మనల్ని దీవించే దేవుడుగా ఉన్నాడు. ప్రార్థన చేయాలి, సమూయేలు వల్లే ప్రార్థన చేయాలి, మోషే వల్లే ప్రార్థన చేయాలి. అహరోను దేవునికి ఆనాటి ఇశ్రాయేలీలకు మధ్యవర్తిగా ఉండి ఆ యాజక ధర్మం నిర్వహించి దేవుని యొక్క కార్యాలు అక్కడ ఆ ప్రజల ఎదుట జరిగేటట్లుగా ఆయన యాజక ధర్మం నిర్వహించిన విధముగా దేవుడు మన ప్రార్థనలు కూడా విని మన పక్షాన విజ్ఞాపన మనం విజ్ఞాపన చేసినప్పుడు మన పిల్లలకి సహాయపడతాడు, మన కుటుంబాలకి సహాయపడతాడు.
యెహోరోను యాజక ధర్మం చేసినప్పుడు ఇశ్రాయేలుకి ఏ విధముగా దేవుని కార్యాలు బయలుపరచబడ్డాయో, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి కారణమయ్యాడో, మనము కూడా అహరోను వల్లే మనము కూడా కుటుంబ పెద్దగా, కుటుంబాల్లో యజమానిగా మీరు ప్రార్థన చేసినప్పుడు కుటుంబం అంతా ఆశీర్వదింపబడే కృప ఉంటుంది, కుటుంబం అంతా దీవించబడే కృప ఉంటుంది. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను అని కూడా వాక్యంలో తెలియజేస్తుంది. యెహోవాకు మొరపెట్టుకున్నారు. ఇప్పుడు మనము మొరపెట్టుకున్నప్పుడు మనకే ఉత్తరం ఇస్తాడు, మనకు కూడా ఆ విధమైన ఆశీర్వాదాలు దయచేస్తాడు. శాశ్వతమైన కృపతో మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రాలు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రాలు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రాలు ప్రభువా. మా ప్రార్థనలు వినే దేవుడమైనందుకు మీకు స్తోత్రాలు నైనా. మా మొర విని మా ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించే దేవుడైన స్తోత్రాలు. వినిచిన బిడ్డలను మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదములతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఈ మాటలు దేవుడు హిజ్కియాతో సెలవిస్తూ ఉన్నాడు. హిజ్కియా దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించాడు. తనకి శత్రు భయం వచ్చినప్పుడు గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి దేవుని కొరకు ప్రార్థన చేసిన విధానాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఆయన ప్రవక్తల దగ్గరికి పంపించి వారిని కూడా గోనెపట్ట కట్టించి ఉపవాసంతో ప్రవక్తల దగ్గరికి వెళ్ళి, యెషయా ప్రవక్త దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని, జవాబునివ్వమని పంపిన విధానాన్ని వాక్యాల్లో చూస్తున్నాం మనం. ఆయన కూడా ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకుని ప్రార్థన చేసిన విధానాన్ని చూస్తున్నాం. అప్పుడు దేవుడు హిజ్కియాకు జయాన్ని ఇచ్చారు, శత్రు భయమును నుండి విడుదల చేశారు, యుద్ధములను ఆపించి హిజ్కియాకు జయం ఇచ్చారు. అంత మాత్రమే కాకుండా ఇంకా ఇక్కడ ఏమని తెలియజేస్తున్నారంటే, హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినట్లుగా మనము మొదటి వచనాల్లో చూస్తున్నాం. మరణకరమైన రోగము నీకు వస్తుంది, నీ ఇల్లును చక్కబెట్టుకో, నీవు మరణిస్తావు అని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు హిజ్కియాకు ఈ వర్తమానం పంపిస్తాడు. నీవు మరణమవుతావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని. అప్పుడు హిజ్కియా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రలాపించి ఏడుస్తాడు. ప్రభువా, నేను ఎలాంటి వాడినో నీకు తెలియదా? నేను ఎంత భక్తిపరుడనో, నేను ఎంత ప్రార్థన చేస్తూ నీ జయం పొందానో నీకు తెలుసు కదా ప్రభువా. నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ మరణం నుండి నన్ను తప్పించు అని ప్రార్థన చేస్తాడు. ఎంతో వేడుకుంటాడు దేవుని సన్నిధిలో, ఎంతో ఆయుష్కాలం మిమ్మల్ని ప్రార్థన చేస్తాడు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఇది, మనం నేర్చుకోవలసిన విషయం. ఎందుకంటే హిజ్కియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవునికి కన్నీటితో ప్రార్థన చేసిన విధానాన్ని చూస్తున్నాం. కాబట్టి ఎవరైనా వ్యాధిగ్రస్తులుగా ఉంటే వారు ఈ విధముగా హిజ్కియా వలె ప్రార్థన చేసి జయమొందుతారని మనము ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. ఎంతో మంది హాస్పిటల్స్ లో వ్యాధిగ్రస్తులు బాధలను అనుభవిస్తూ ఉంటారు. వారు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు, దేవుని కొరకు కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా జయమిచ్చే దేవుడుగా ఉన్నాడు, స్వస్థతనిచ్చే దేవుడుగా ఉన్నాడు. అందుకని ఈ మాటలు చెబుతున్నారు, నీ ప్రార్థనను నీ కన్నీళ్లను విడిచుట నేను చూచి తిని అంటున్నాడు దేవుడు. నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని జవాబిస్తున్నాడు. ఎంత ఆశీర్వాదకరమైన మాటలు ఇవి. మనము కూడా ప్రార్థన చేసినప్పుడు, మనము కూడా కన్నీరు విడిచినప్పుడు దేవుడు ఎంత మాత్రమో ఓర్చుకోలేరు. మనం కన్నీరు విడిచడం అస్సలు ఓర్చుకోలేరు దేవుడు. ఇంకెవరైనా ఓర్చుకుంటారేమో, మన తల్లిదండ్రులైనా ఓర్చుకుంటారేమో, కానీ మనము కన్నీరు వినడం దేవుడు ఎంత మాత్రం ఓర్చుకోలేరు. వెంటనే మనకి జవాబిస్తారు. హిజ్కియాకు కూడా అదే జవాబిస్తున్నారు, నీవు కన్నీళ్లు విడిచి చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని సెలవిస్తున్నారు. నేను నిన్ను బాగు చేసేదను అని వాగ్దానం ఇస్తున్నారు. ఆయన ప్రార్థన చేశారు, హిజ్కియా నాకు ఈ వ్యాధి నుండి నన్ను తప్పించు, నన్ను బ్రతికించు, నాకు జీవం ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు ఈ వర్తమానం తెలియచేసిన యెషయా దారిలో ఉండగానే మళ్ళా నువ్వు వెళ్ళు హిజ్కియా దగ్గరికి వెళ్ళి నా వర్తమానం తెలియచేయని యెషయాని హిజ్కియా దగ్గర పంపిస్తారు.
అప్పుడు ఈ మాటలు తెలియజేస్తారనమాట. నీవు కన్నీళ్లు విడిచితే నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోయేదవు అంటున్నాడు. అంటే ఏంటనమాట, యెహోవా మందిరంలో మనము కృతజ్ఞతలు చెల్లించాలని కూడా దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఒకవేళ మనం ఏదైనా అవసరం వచ్చినప్పుడు దేవుని యొద్ద కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు, దేవుడు వాటన్నిటి నుండి విడిపించినప్పుడు మనము చాలా మంది మర్చిపోతూ ఉంటాం. చాలా మంది మీ మేలులు పొందుకొని కృతజ్ఞతలు తెలియచేయకుండా ఉంటాం. చాలా మంది ఈ అవసరతలన్నీ దేవుని చేత తీర్చబడతారు, కానీ వాటిని తిరిగి కృతజ్ఞత తెలియచేసే విధానం వారికి తెలియదు. వారికి తెలియక దానిని విస్మరించి మరలా శోధనలో చిక్కుకుపోతూ ఉంటారు. కాబట్టి మనము దేవుని చేత మేలులు పొంది కృతజ్ఞతలు చెల్లించాలి. నీవు 3వ దినమన యెహోవా మందిరం నీకు ఎక్కిపోయేదు అంటున్నారు దేవుడు. అలాగే 10 మంది కుష్ఠరోగుల్ని యేసు ప్రభు వారు బాగు చేసినప్పుడు ఒకడే వెనక తిరిగి వస్తాడు, మిగిలిన వారు ఏరి అంటారు యేసు ప్రభు వారు. అలాగే మరి ఒక చోట కుష్ఠవ్యాధిగ్రస్తుడిని బాగు చేసి నువ్వు యాజకుని వద్దకు వెళ్ళి మోషే నిర్ణయించిన అర్పణను చెల్లించుము అని కూడా చెప్తారు యేసు ప్రభు వారు. అంటే మనం అర్పణ చెల్లించడం దేవునికి ఇష్టమైన కార్యం. అదే ఇక్కడ హిజ్కియాకు కూడా తెలియజేస్తున్నారు, నీ 3వ దినమున మందిరమునకు ఎక్కిపోయేదు అంటున్నారు. ఎక్కిపోయి దేవునికి కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతార్పణలు చెల్లిస్తాడనమాట. మనము కూడా అలా చేయాలి. ఏదైనా చిన్న మేలు పొందినప్పుడు తప్పకుండా మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన విని మేలును అనుగ్రహించినప్పుడు తప్పకుండా కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతార్పణ చెల్లించాలి. ఇక్కడ హిజ్కియాకు దేవుడు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు ప్రభు వారు కూడా అనేక మార్లు ఆయన స్వస్థతలు ఇచ్చినప్పుడు అనేక మందికి తెలియచేశారు అదే విషయం. కృతజ్ఞతార్పణ, మోషే నిర్ణయించిన కానుకను సమర్పించి అంటారు, నువ్వు యాజకునికి కనిపించుకో అంటారు. మిగిలిన వారు ఏరి 9 మంది ఏరి అంటారు. వారు ఒక్కడే వచ్చి కృతజ్ఞత చెల్లించాడు దేవునికి. ఒకడే, అయ్యా నువ్వు బాగు చేసావు నన్ను, నీకు వందనాలయ్యా అని చెప్పి ఉంటాడు. మిగిలిన వారు ఏరి 9 మంది ఏరి అని యేసు ప్రభు వారు అడిగారు. కనుక మనం ఏదైనా చిన్న మేలులు పొందినప్పుడు చిన్న చిన్న విషయాల్లో ప్రభువుని అడుగుతాము. ప్రతి విషయం మనం దేవుని మీద ఆధారపడతాం. అది మనకి వెనతో పెట్టిన విద్య. ప్రతి చిన్న విషయం దేవుని మీద ఆధారపడతాం, కానీ తిరిగి కృతజ్ఞతలు చెల్లించే విషయంలో ఎంతో వెనకడుగు వేస్తాం. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనము హిజ్కియా వల్లే కన్నీరు విడిచి ప్రార్థన చేద్దాము, హిజ్కియా వల్లే జయముందుదాము. హిజ్కియాకు తెలియచేసిన విధంగా దేవుడు మనము కూడా మందిరానికి వెళ్ళి కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతార్పణలు చెల్లించి దేవుని మహింపరుద్దాం. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు. బిడ్డలందరినీ మీరు దీవించండి. ఎవరైనా మా ప్రభువా మీ పాద సన్నిధిలో చేరి కన్నీటితో వారి అవసరాల నిమిత్తము ప్రార్థన చేస్తున్నట్లయితే వారి కన్నీటిని మీరు తుడిచేదేవా మీకు స్తోత్రం. వారికి మేలులతో తృప్తిపరిచేదేవా మీకు స్తోత్రం. నాయన బలహీనతలను విడిపించేదేవా స్తోత్రం. నాయన మా ప్రభు కోరికలను మీరు మన్నించి మీ మహిమ కొరకు వారిని వాడుకొని మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరిట మనవులు మీ పాదముల వద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.